గోదావరి జిల్లా పాలకోడేరు వేదికగా టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకివీడు పెద్దపేటలో ఉద్దేశపూర్వకంగానే రఘురామకృష్ణంరాజుపై కూటమి నాయకులపైన దాడికి యత్నం చేశారని అన్నారు. టీడీపీ నేతలు అన్నారు, ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇటువంటి దాడులు ఉండిలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఉండి పెద్దపేటలో జరిగిన సంఘటనను ప్రతి హిందువు ఖండించాలని కోరారు. పురాతన చరిత్ర కలిగిన దేవాలయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రఘురామకృష్ణంరాజు ఆకివీడు పేదపేట పర్యటన చేశారని అన్నారు. పర్యటన చేసిన నాటి నుంచి ఉద్దేశపూర్వకంగానే కొంతమంది క్రైస్తవులు మతాల పేరుతో విభేదాలను సృష్టించాలని శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణంరాజు పైన కూటమి నాయకులపైన దాడికి యత్నం చేశారని అన్నారు. హిందువులమని చెబుతూ హిందువులపైన దాడి చేయడం దారుణమన్నారు. హిందువుల ముసుగులో క్రిస్టియన్స్ ఈ దాడికి ఒడిగట్టారని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడులోని పెద్దపేట రామాలయాన్ని సందర్శించడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ కొంతమంది అరాచక శక్తులు ఆయన మీదుగా దాడి చేస్తూ అనేక రకాలుగా దుర్భాషలాడుతూ కారుని అడ్డగించి ఎంతోమంది ఆయన్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో కూటమి సభ్యులందరూ కూడా గాయపడటం జరిగింది. ఈ గాయపడిన వ్యక్తుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించడం జరుగుతుంది. ఈ దాడి వెనక ఎవరున్నారనేది కఠినంగా శిక్షించాలి. మా రాముడి జోలికి వచ్చిన రఘురామరాజు గారి జోలికి వచ్చిన మేము పాలకోడేరు మండలం అందరం కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండిస్తాం. వారికి చట్టరీత్యా ఎవరైతే దాడులకు దిగారో వారిని చట్టరీత్యా శిక్షలు పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మా రఘురామకృష్ణంరాజు గారి మీద జరిగిన దాన్ని మా పాలకోడేరు మండలం అంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. దాని ప్రొసీజర్లో భాగంగా ప్రొసీజర్ ఎదురు నడుస్తుంది. ఈ లోపల మన శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి రోజున అక్కడ ప్రజలందరూ పిలిస్తే ఈయన రాముడిని సందర్శించడం కోసం వచ్చారు. వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి శ్రీరాముడికి ఒక దండ, నందమ్మకి కూడా దండ వేశారు. కానీ నందమ్మకి ఏమన్నారు, శ్రీరాముడికి వేయొద్దని అక్కడ కొంతమంది హిందువులు అంటున్నారు, కానీ క్రిస్టియన్స్ వాళ్ళు ఎమ్మెల్యే గారిని కొద్ది ఒత్తిడి చేశారు. ఆయన రాముడికి వేసి నందమ్మకి వేసి ఆయన సురక్షంగా బయటకు వచ్చారు. ఆ కోపంతో అక్కడ ఉన్న దళితులని చెప్పుకునే క్రిస్టియన్స్ మన తెలుగుదేశం నాయకుల మీద, జనసేన నాయకుల మీద కత్తులతోటి వాటితో దాడి చేశారు. ఇలాంటి చర్య ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు జరిగిందంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వైసీపీ హస్తం ఉందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. కేవలం ఇది కుల మతాలకు సంబంధించిన సమస్య. స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. రాముడికి దండ వేయచ్చు, నందీశ్వరుడికి దండ వేయచ్చు. కానీ ఎమ్మెల్యే గారు చేసే పని మంచి పని అయినప్పుడు మనందరం కూడా హిందువులమే. హిందువులు అయి ఉండి హిందువుల మీద దాడి చేయడం ఏమిటి?